సో ఈరోజు పట్నం బజారు ఇనాగరేషన్ చేశాము. సో పట్నం బజార్ గుంటూరు అనేది మాది సెకండ్ బ్రాంచ్ అండి. ఫస్ట్ బ్రాంచ్ ఆల్రెడీ లక్ష్మీపురంలో ఓపెన్ చేశాము. ఈ బ్రాంచ్ మాకు విజయవాడ రీజనల్ ఆఫీస్ కంట్రోల్లో వస్తుంది. సో విజయవాడ రీజనల్ ఆఫీస్లో ఇది 36th బ్రాంచ్, 36వ బ్రాంచ్ అండి మాది. ఇది హైదరాబాద్ జోనల్ ఆఫీస్ లిమిట్ లో వస్తుందండి. హైదరాబాద్ జోనల్ ఆఫీస్ అనేది ఓల్డ్ ఏపీ స్టేట్ అప్పుడు ఫామ్ అయిందండి. సో టోటల్ గా మాకు ఇప్పుడు ప్రెసెంట్ 124 బ్రాంచ్లు ఉన్నాయి, తెలంగాణ అండ్ ఏపీ 2 స్టేట్లు కలిపి. సో ఏపీలో ఇది 67వ బ్రాంచ్ అండి. సో టోటల్ గా మాకు జోన్ అని చూసుకుంటే 124 బ్రాంచెస్. రిగార్డింగ్ ఐడిబిఐ చూసామంటే ఐడిబిఐ ఒరిజినల్లీ ఇట్ వాస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అయిందండి 1964లో. గవర్నమెంట్ అప్పుడు సెపరేట్ గా ఒక ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కి సపోర్ట్ చేయాలని చెప్పి సెపరేట్ గా ఒక బ్యాంకు స్టార్ట్ చేశారండి. అప్పుడు ఐడిబిఐ ఇనిషియల్ గా ప్రాజెక్ట్ అప్రైజల్స్, పెద్ద పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అవన్నీ అప్రైజల్ చేసి ఫండింగ్ మ్యాండేట్ సెపరేట్ గా ఉండేదన్నమాట. సో గ్రాడ్యువల్ గా ఓవర్ ఏ పీరియడ్ ఐడిబిఐ సపోర్టెడ్ చాలా లార్జ్ ఇండస్ట్రీస్ చాలా సపోర్ట్ చేశామండి యాజ్ ఎ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఆ తర్వాత 2004లో గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ దట్ బ్యాంక్ కూడా మనం ఈ తర్వాత ఇక్కడ నుంచి కమర్షియల్ బ్యాంక్ గా కన్వర్ట్ అయిపోవచ్చు అని చెప్పి అప్పుడు అది చేసిన తర్వాత మేము ఐడిబిఐ 2004 నుంచి స్టార్ట్ చేశామండి. సో అట్ ప్రజెంట్ మేము 2300 బ్రాంచ్ల దగ్గర ఓపెన్ చేశామండి. సో వీఆర్ నౌ ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఇట్స్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ బ్యాంక్, రీటైల్ బ్రాంచ్. సో నవ్వు అందరికీ మేము సర్వీస్ చేస్తున్నామండి. ఆల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తున్నాము. స్మాల్ బిజినెసెస్ కి, మైక్రోస్ కి, మీడియం ఎంటర్ప్రైజెస్ కి, ఈవెన్ ఎడ్యుకేషన్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్స్ ఇస్తాను, గోల్డ్ లోన్ ఉంటాయి, అగ్రికల్చర్ లోన్స్ ఉన్నాయి. సో అదర్ సైడ్ డిపాజిట్ సర్వీసెస్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ సర్వీసెస్ విత్ ఫుల్లీ డిజిటల్ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నామండి. సో టెక్నాలజీ వైజ్ ఆల్సో మేము చాలా అప్ టు డేట్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నామండి. సో కస్టమర్స్ నో విల్ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ us. సో ఆన్ దిస్ అకేషన్ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ నో హ్యావ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఐడిబిఐ అండ్ నో ప్లీజ్ సపోర్ట్ us ఫర్ ద డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ బ్రాంచ్. అండ్ ఐడిబిఐ 2వ బ్రాంచ్ ఓపెన్ సందర్భంగా వాళ్ళందరికీ కూడా గాడ్ విషెస్, గాడ్ బ్లెస్సింగ్స్. అలాగే ఇండస్ట్రీస్ ఒక కొత్త వ్యాపారం పెట్టాలంటే భారతదేశం మొత్తంలో కూడా ఐడిబిఐ అనేది నెంబర్ 1 ఉంటుంది. ఈజీగా ప్రాసెస్ చేస్తారు, హింస పెట్టరు. మనం హింస పెట్టకుండా ఈజీగా ప్రాసెస్ చేస్తారు, త్వరగా అర్థం చేసుకోగలరు కొత్త వ్యాపారం గురించి. వేరే చోట్లయితే అర్థం చేసుకోవడానికి టైం పట్టుద్ది. రకరకాల మనం గుంటూరులో పెడుతుంటే గుంటూరు మొత్తం తీసుకెళ్లి వాళ్ళకి తాకట్టు పెట్టాలి వాళ్ళు ఇచ్చే ₹1,00,000. అలాంటి హింసాత్మకమైన పనులు లేకుండా చాలా తేలికగా, తొందరగా ప్రాసెస్ చేస్తారు. మంచి వ్యాపారం, కొత్త వ్యాపారం పెట్టే వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం. పాత వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కూడా బ్యాంకులో ఎంటర్ అవడానికి చాలా మంచి అవకాశం. ఐడిబిఐ అనేది రావటం చాలా చాలా శుభప్రదమైనటువంటి కార్యక్రమం. అలాగే వీళ్ళు 8-9 సంవత్సరాల క్రితం మన రీటైల్ మార్కెటింగ్ కూడా మొదలుపెట్టారు. అన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు నేమ్ ఇట్, మీకు కావాల్సింది ఏంటనేది వాళ్ళకి చెబితే చాలు, కస్టమైజ్ చేసి డిజైన్ చేసి చక్కగా మీకు కావాల్సిన విధంగా వాళ్ళు చేయడానికి చాలా మంచి అవకాశం ఇది. కనుక వ్యాపారస్తులందరూ కూడా అలాగే